అందరికీ నమస్కారం. బ్రహ్మ ముహూర్తం గురించి ఇప్పటివరకే మీరు ఎన్నో వీడియోలు చూసుంటారు. కానీ ఈ వీడియోలో ఇంతవరకు ఎవ్వరు చెప్పని కొన్ని కొత్త విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఒక కథను చెప్పారు. ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడని మన శాస్త్రాల్లో పరిగణించబడింది. దీనర్థం ఓ వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని ఉండడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొంది సంపన్నులవుతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పబడింది. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తామర పువ్వు కేవలం బ్రహ్మ ముహూర్తం సమయంలో మాత్రమే వికసిస్తుంది. బ్రహ్మ ముహూర్త సమయం వేకువజామున 3:30 నుండి 5:30 గంటల మధ్యకాలంలో ఉంటుంది. ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో పుట్టిన జాతకులను అదృష్టవంతులని చెప్తారు. బ్రహ్మ ముహూర్తం అనేది ప్రకృతి మేల్కొని చైతన్య స్థితిలో ఉండే సమయం. ఈ సమయంలో మొత్తం యూనివర్స్ అంతా కూడా ఒక యాక్టివేట్ మోడ్‌లో ఉంటుంది. ఈ సమయంలో నిద్రను త్యాగం చేసి మేల్కొని ఉండడం వలన ప్రకృతిలో ఉండే సానుకూల శక్తి మనలో కూడా నిండి కేవలం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే కలుగజేస్తుంది. అందువల్లనే బ్రహ్మ ముహూర్తంలో మన కోరికలు బలంగా సంకల్పించుకుంటే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతాయి. మన ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవడం వలన మన శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తుంది. అందువలన నిత్య యవ్వనంగా కనిపిస్తాము. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్త సమయంలో వీచే గాలిని కూడా అమృత తుల్యంగా పరిగణిస్తారు. హిందూ ధర్మం ప్రకారం బ్రహ్మ ముహూర్తం చాలా పవిత్రమైనది. బ్రహ్మముహూర్త సమయంలో లేచి స్నానమాచరించి దీపారాధన చేసుకొని మన కోరికల్ని బలంగా ఆ దేవుడికి సంకల్పించుకోవడం వలన ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి. ప్రతి విషయంలో కూడా మనం విజయం సాధిస్తాము. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ధనలక్ష్మి సైనింగ్ ఆఫ్.